మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కెరియర్ తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ తన భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతడితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేసేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించింది లేదు. పెళ్లైన ఏడాదికి విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. పెళ్లి విడాకులు అనేది అంత ఈజీ కాదు. నా భవిష్యత్ గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా లేదు అని చెప్పుకొచ్చింది. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డానంటూ ఓ వార్త హల్చల్ అవుతుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.